హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. ఈరోజు మనము బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 రివ్యూకి అయితే వచ్చేసాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ కాంటెంట్ అనేది మనం ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్, దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూ గైస్. చలో లెట్స్ కంటిన్యూ. ఫాస్ట్గా రివ్యూ చేసేద్దాం. ఈరోజు చాలా ఫైర్గా అయింది. సో బేసిక్గా ఇలాంటి ఎన్విరాన్మెంట్ హౌస్లో ఉంటుంది. ఇవాళ ఇక్కడ షోలో జరిగింది. షో సగం పైన అయ్యే వరకు కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఓకే వెళ్తుంది ఇవాళ అనేసి. బట్ లాస్ట్లో ఆ ఇంట్లో జరిగిన ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. చాలా సాడ్ ఎండింగ్ అయితే వచ్చింది ఇవాళ ఎపిసోడ్కి. దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు సంచాలక్స్గా వీళ్ళు ఎవరైతే మనీష్ ఇంకా షాకేబ్ ఎలా నిర్వహించారు, డిమాండ్ పాలన్ ఎలా నిర్వహించారు, ఈవెంట్ మీద మాట్లాడుకుందాం. ఇవాళ వర్స్ట్ ప్లేయర్ లేరు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లేరు, లీడర్ లేరు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఓట్ అప్పీల్ కూడా లేదు. సో ఇంత డిజాస్టర్కి కారణమైనవన్నీ మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రావడంతోనే బిందు మాధవి అనింది దట్ షీ హ్యాడ్ ఎన్ ఎక్స్పెక్టేషన్స్, లైక్ కొంతమంది సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అనుష, షాకేబ్, మర్యాద రామన్న వస్తుంది ఆయన పేరు, మర్యాద మనీష్. వీళ్ళు కొంతమందిని పర్ఫామ్ చేస్తే చూడాలని ఉంది అని చెప్పేసి షీ టోల్డ్. తర్వాత దాని గురించి కూడా ఒక టాపిక్ మధ్యలో వచ్చింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నవదీప్ అన్నాడు ఐ వాంటెడ్ టు గివ్ ఏ ఎల్లో కార్డ్. ఆయన అన్నట్టే అయింది. అందరు ఎల్లో కార్డులు తీసుకొని డిజర్వ్డ్ లాగానే అయింది లాస్ట్కి సిచ్యువేషన్ అనేది. సో నా టేక్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. సో దాని తర్వాత టు బీ ఫ్రాంక్, ఇవాళ కొంచెం చాలా బెటర్, అంటే గత 2-3 రోజులతో పోల్చుకుంటే ఇవాళ నవదీప్ యాజ్ జడ్జ్ కొంచెం బెటర్గానే మాట్లాడాను. నవదీప్ గారు యాజ్ ఎ జడ్జ్ స్టార్టింగ్లో ఎప్పుడైతే సెలెక్షన్ ప్రాసెస్ జరిగిందో ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ వావ్, నిజంగా చాలా వావ్. దాని తర్వాత నుంచి ప్రతి దాంట్లో ఇనిషియేట్ తీసుకోవడం కానీ, ప్రతి దాంట్లో ఫైనల్ జడ్జిమెంట్లో కానీ, ప్రతి దాంట్లో నాది షో నేను చూసుకోవాలి అన్నట్టు నవదీప్ గారు హీస్ దేర్. సో ఆన్ అండ్ ఆఫ్ ఖచ్చితంగా బిందు మాధవ్ ఈజ్ ఆల్సో టేకింగ్ ప్లేస్. హోస్ట్గా శ్రీమిక్ ఈజ్ ఆల్సో డూయింగ్ ప్రిటీ మచ్ బెటర్. అండ్ స్కోప్ ఉందో లేదో తెలీదు, స్క్రీన్ స్పేస్ అసలు చాలా తక్కువ అయిపోయింది నవదీప్ గారిది. అండ్ ఆయన ఇవాళ మాట్లాడండి కొంచెం చెప్పాలంటే. దట్స్ నిన్న ఈ టాపిక్ గురించి చెప్దామనుకున్నా కానీ ఇవాళ చెప్దామనుకున్నా ఈలోపు కొంచెం పర్లేదు మాట్లాడేసిండు యాక్చువల్లీ, అదనమాట. దాని తర్వాత నాగాని గిఫ్ట్స్ ఇవ్వమని చెప్పి పిలిచారు. పాపం జడ్జెస్ ఆయన బుక్ చేద్దామని ఇది చేసినట్టుంది. సో ఆయనకి 12 బాక్సెస్ ఏవైతే అక్కడ పెట్టారో 12 బాక్సెస్ని ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, తర్వాత 15 మెంబర్స్లో 12 బాక్సెస్ కాకుండా ఉన్న 3 ఆటలు అట్టిపండ్లు అంట. ఇంకా వాళ్ళ ఆటల నుంచి పక్కకు జరిపేసినట్టే. సో ఇక్కడ నాగాకి ఇట్స్ టెస్ట్. సో ఆయన 12 మందికి 12 బాక్సులు ఇచ్చిన తర్వాత ప్రియారిటీ వైజ్ చూస్ చేసుకున్నా అని చెప్పిండు. ఇప్పుడు ఎవరెవరికి ఏ బాక్స్ ఇచ్చిండు అనేది నెంబర్స్తో సహా ఇక్కడ నేను రాసుకున్నా. అవి అవసరమైనప్పుడు ఐ కెన్ టెల్స్. నెంబర్ 1 మనీష్కి ఇచ్చిండు, శ్రీజాకి, ప్రసన్న కుమార్ గారికి, 3rd 4th కల్కి గారికి, 5th శ్రేయాకి, 6th నిఖితాకి, 7th అనుషాకి, 8th శ్వేతకి, 9th సోల్జర్ పవన్కి ఇచ్చాడు, 10th నాగా పెట్టుకున్నాడు, దాలియాకి 11th ఇచ్చాడు, 12th ప్రియా ఇచ్చాడు. ఓకే, సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత వై నాట్ మనీష్ అనే క్వశ్చన్ రేజ్ అయింది. సో జడ్జెస్ నుంచి అడిగారు. దెన్ హీ వాజ్ లైక్ ఎలా చూస్ చేసుకున్నావు అంటే ప్రియారిటీ వైజ్, అంటే ప్రియారిటీ బేస్లో వీళ్ళందరూ 12 పీపుల్ ఉన్నారు, లీస్ట్లో వీళ్ళు 3 ఉన్నారు. విచ్ మీన్స్ యాక్చువల్లీ ప్రియారిటీలో లేరనే అనుకుంటాను, నాకు అనిపించింది షాకీబ్ అన్న పాయింట్తోనైతే. పర్సనల్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆబ్వియస్లీ. ప్రియారిటీ బేస్ అన్నప్పుడు ఏంటి, అది పర్సనల్ ఒపీనియన్లో ఉన్న ప్రియారిటీ, అంతే కదా. సో అప్పుడు వాళ్ళు 3 లేరు అంటే లీస్ట్లో ఉన్నారు అని అంటే ఇట్స్ లైక్ దాట్. సో డిమాన్ పవన్ అండ్ షాకేబ్, మర్యాద, మనీష్ వాస్ అండ్ ద లాస్ట్ 3. అక్కడ క్వశ్చన్ రేజ్ చేసిరు. అండ్ బిందు మాధవి గారు అన్నారనమాట, ఐ ఆల్రెడీ, బిందు మాధవి గారు అనలే, బిందు మాధవి గారు అన్నారు ఇట్స్ ఎ స్ట్రాటజీ. అదే ఆయన మీద స్ట్రాటజీ వేసిండు, ఎవరిని,
మర్యాద మనీష్ మీద స్ట్రాటజీ చేసినావు, యూ వాంటెడ్ హిమ్ టు గెట్ ఎలిమినేటెడ్, అందుకనే యూ డి నాట్ గివ్ ఛాన్స్. ఆయనకి నిన్ననే ఒక ఎల్లో కార్డ్ వచ్చింది కదా, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ఎ ఛాన్స్, ఇవాళ పర్ఫామ్ చేసుకొని హీ కుడ్ హ్యావ్ బీన్ అ బెస్ట్ ప్లేయర్ సో దట్ హీ కెన్ మూవ్ ఆన్ టు ద గేమ్ అన్నట్టుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నేను. సరే అట్లా అన్నట్టుగా బిందు గారు అన్నారు. దెన్ అక్కడ ఆయన సైలెంట్ అయిపోయాడు. అండ్ షాకిబ్ లేచిండు. ఆ రోజు నెంబర్స్ టాస్క్ ఉంది కదా, నెంబర్స్ టాస్క్లో షాకిబ్ తీసుకెళ్ళి నాగాని లాస్ట్లో పెట్టాడు. సో అలా లాస్ట్లో పెట్టింది మైండ్లో పెట్టుకొని నువ్వు నన్ను ఇట్లా చేసినావు అనేది ఈయన పాయింట్. సో ప్రాబబ్లీ అది అవునో కాదో పక్కన పెడితే షాకిబ్ అన్న పాయింట్ ఏదైతే ఆయన కోసం ఆయన చెప్పిన పాయింట్ ఏదైతుందో అది వ్యాలిడ్ ఆయన సైడ్ నుంచి. నా పర్స్పెక్టివ్ అనేది నేను తలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఆ కాంటెక్స్ట్ ప్రకారం చూసినట్టయితే షాకిబ్ వాజ్ రైట్. అంటే నాకు అనిపించింది, నాకు కూడా అరే ఎందుకు ప్రియారిటీ వైజ్ చూస్ చేసుకున్నాను అన్నప్పుడు ఈయన ప్రియారిటీలో లేడు అన్నప్పుడు ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు షాకిబ్ ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు అది కాంట్రడిక్ట్ అవుతుంది, అంటే క్లియర్గా కనెక్ట్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. దాని తర్వాత నవదీప్ గారు ట్విస్ట్ ఇచ్చాడు. అక్కడ 1 నుంచి 12 వరకు ఉన్న బాక్సెస్లో ఒకరినొకరు స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పిండు. ఒకరినొకరు స్వాప్ చేసుకోవచ్చు అనిపించినప్పుడు ఒకళ్ళు అట్లా స్వాప్ చేసేసుకోరు. ఎవరెవరు స్వాప్ చేసుకోరో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్, అది వీడియో లెంత్ అయిపోతుంది బ్రో. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ప్రిసైజ్. తక్కువ టైం పెట్టాలనుకుంటున్నా, బికాస్ ఎక్కువ టైం పెడితే నాకు వ్యూవర్షిప్ వస్తలేదు. ప్లస్ స్టార్ట్లో ఉన్నా కదా, ఐఎమ్ జస్ట్ క్రేవింగ్ ఫర్ వ్యూస్. అందుకే ఐ జస్ట్ ట్రై టు పుట్ ఇట్ వెరీ షార్ట్ సో దట్ ఏంటంటే ఈజీగా అర్థమయ్యి కొంచెం బాగుంటే జనాలు చూస్తారు కదా అని నా పాయింట్. సో అందరూ స్వాప్ చేసుకున్నారు, కొంతమంది స్వాప్ చేసుకోలేదు. నమ్మి స్వాప్ చేసుకున్న వాళ్ళల్లో 3 ఉన్నారు, కల్కి అండ్ సోల్జర్ పవన్, మర్యాద అంటున్నా చూడు, హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. సో వీళ్ళు 3 స్వాప్ చేసుకోలేదు. ఆయన మీద నమ్మకంతో వీళ్ళు 3కి వీళ్ళు లీడర్ ఇచ్చి ఉంటాడు అని అనుకొని వాళ్ళు పెట్టుకుంటే 3కి లీడర్ ఆయనకి మస్తు సాంగ్ వేసి ఈ టాస్క్కి నేనే విలన్ అన్నాడు. ఆయన ఆ పాము సాంగ్ పెట్టి ప్రతి ఒక్కరికి బుస్సు అని. యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత వచ్చిన లీడర్స్ అయిన తర్వాత వచ్చిన టాస్క్ కన్నా ఈ లీడర్స్ ఇవ్వడానికి పెట్టిన ఈ మినీ పరీక్షలోనే ఎక్కువ ఫన్ జనరేట్ అయింది. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి కొద్దో గొప్ప. అండ్ అదైతే కొంచెం సింపుల్గానే ఫటాఫట్ అయిపోయింది అనిపించింది. బట్ లాస్ట్లో ఇట్ హ్యాపెండ్, లాస్ట్లో మెస్ అయితే జరిగింది. సో స్వాప్ చేసుకున్న వాళ్ళందరినీ ప్రాబ్లమ్ మీరు చూసే ఉంటారు. టీమ్ లీడర్ అయిపోయి ఇక్కడ ఏదైనా కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏమైనా ఉందా చెప్పడానికి? అదేలే, నమ్మకం పెట్టుకున్న వాళ్ళు 3కి ఆయన అయితే లీడర్ ఇవ్వలేదు. సో మిగతా వాళ్ళందరికీ అటు ఇటు లీడర్ అటు ఇటు వెళ్ళిపోయి ఒకరికేమో దాలియాకి వచ్చి ఆగింది. అండ్ ఎవరు ప్రియా హ్యాజ్ అ గుడ్ స్మార్ట్ మూవ్ చేసింది. ఖచ్చితంగా నాగ దగ్గర ఉంటుందని చెప్పేసి నాగ దగ్గరికి తీసుకునేసరికి ప్రియాకి అయితే లీడర్ వచ్చింది. దాలియా పిక్ డేట్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి పిక్ చేసుకుంది దాలియా? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. దాలియా టుక్ ఇట్ ఫ్రమ్ శ్రీజ స్వాప్డ్ ఫ్రమ్ 3 people అండ్ లీడర్ దాలియా. ఓకే, ఎనీవేస్ శ్రీజ దగ్గర నుంచి దాలియా అయితే పిక్ చేసుకుంది ఆ బాక్స్. సో శ్రీజ దగ్గర నుంచి ఒకవేళ దాలియా పిక్ చేసుకోకపోతే శ్రీజ లీడర్ అయితే ఉండే కావచ్చు. అండ్ దాలియా పిక్ చేసుకోకపోతే దాలియా లీడర్ అయింది. అండ్ ప్రసన్న కుమార్ దగ్గర నుంచి ఎవరు పిక్ చేసుకోలేదు. అండ్ డైరెక్ట్లీ ఆయన లీడర్ అయిపోయింది. అండ్ ఆయన నమ్మకం పెట్టుకొని నిలబెట్టుకుంది మాత్రం ప్రసన్న కుమార్ మీద. ఎస్, ఇట్ హ్యాపెండ్. ఫైనల్లీ ఒక లీడర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిండు. రైట్, అమ్మయ్య చాలా దాటేసిన బ్రో అది చెప్పకపోవడం వల్ల. నేను చెప్పిండాలనుకుంటాను, చెప్పకపోవడం మంచి పని చేసినారా నాయన, మా టైం సేవ్ చేసిన అనుకుంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇది సూపర్ ఫాస్ట్గా క్విక్గా క్లోజ్ చేయాలనుకుంటున్నాను వీడియో కాబట్టి. దెన్ వీళ్ళు 3కి రెడ్ ఇచ్చారు. టీమ్ బ్లూ, టీమ్ రెడ్, టీమ్ ఎల్లోగా డివైడ్ అయ్యారు. సో డివైడ్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకున్నారు. ప్రసన్న కుమార్ ఏమో అనుష, శ్వేత, దివ్య 3 సెలెక్ట్ చేసుకున్నాడు. దాలియా వచ్చేసి శ్రీజ, శ్రేయ, హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు బ్లూ టీమ్. అండ్ ప్రియా, సోల్జర్ పవన్ అండ్ కల్కి, నాగా ఎల్లో టీమ్. సో ఈ 3 టీమ్స్గా డివైడ్ అయినాయి. అండ్ అక్కడ ఇచ్చిన టాస్క్ వచ్చేసి వెరీ క్లియర్, చాలా సింపుల్ టాస్క్. సింపుల్ కాదు బ్రో, చేస్తే తెలుస్తుంది. సో అంట్లు తోమడం. ఓకే, అంట్లు తోమిన వెంటనే బట్టలు మడతేయడం, దాని తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయడం, మాప్ చేయడం. ఓకే, ఈ టాస్క్స్ అయితే ఉన్నాయి అందులో. ఈ టాస్క్ కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పాలి. బేసిక్గా ఇంట్లో పని అనేది చేసేది తెలుస్తుంది కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్ వర్క్. సో బేసిక్గా ఏంటంటే
అన్నిటికన్నా ముఖ్యం సంచలక్స్. ఇక్కడ మేజర్ రోల్ ఏదైతే ఆటలో అట్టిపండు అని అంటే ఆటలో అట్టిపండులా తీసి పడేయకుండా మిమ్మల్ని సంచాలక్స్ చేస్తున్నామని వాళ్ళని టాప్లో తీసుకెళ్ళి పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి ఎనర్జీతోని స్టార్ట్ అయ్యారు. సో అక్కడ మర్యాద మనీష్కి దేర్ వాజ్ స్కోప్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ టిల్ డేట్. ఇంగ్లీష్ మాట్లాడక ప్లీజ్. ఈ రోజు వరకు ఆపర్చునిటీ అవకాశం దొరకలేదు ఈ రోజు వరకు ఆయనకి. అవకాశం ఇన్ ది సెన్స్ అదే నిన్న మొన్న వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నాడు, అవకాశం దొరికింది దట్ ఆయన బెస్ట్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి, రైట్. అంటూ మానిటర్ చేయడం రైట్ రాంగ్ చెప్పడం. సో ఆయనకు అవకాశం దొరికింది. షాకిబ్కి 2 days నుంచి ప్రాపర్గా లేదు, స్క్రీన్ స్పేస్ లేదు. అట్ ది సేమ్ టైం ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో సమ్వేర్ ఎందుకో ల్యాగ్ అవుతుంది పాపం అబ్బాయి. ల్యాగ్ అవుతున్న ఆయనకు కూడా హీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సంచాలక్, రైట్. అగైన్ డిమాన్ పవన్, ఆయనకు కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే ఉంది. హీ వాజ్ బీన్ ల్యాగింగ్ ఫ్రమ్ 2-3 days. నేను చూస్తున్నాను అంత స్క్రీన్ స్పేస్ రావట్లేదు, అగైన్ ఆయన ప్లస్ అవ్వట్లేదు అని అనిపించింది లోపల ఉండింది దాకా. అండ్ దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఈ ముగ్గురికి ఖచ్చితంగా దే గాట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్స్, రైట్. ఇదైతే క్లియర్. వీళ్ళని ముగ్గురిని సంచాలక్ చేసారు. ఎవరికి మీరు సంచాలక్గా ఉండాలనుకుంటున్నారో కూడా ఇచ్చారు ఛాన్స్. సో దట్ ఏంటంటే మిమ్మల్ని లీస్ట్గా తీసి పడేసిన వాళ్ళని కూడా మీరు లీడ్ చేసి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ రివెంజ్ ఆర్ యూ కెన్ బీ మోర్ స్ట్రిక్ట్ టు బీ లైక్ దట్. అంటే గేమ్ వైజ్ యూ కెన్ బీ మోర్ పర్ఫెక్ట్ అన్నట్టు. అది అగైన్ జనాలు చేస్తున్నారు, జడ్జెస్ చేస్తున్నారు. డోంట్ వరీ, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ యూ విల్ బీ గివెన్ ఎన్ ఎల్లో కార్డ్. సో బివేర్ అనే జడ్జెస్ నుంచి కూడా వార్నింగ్ వచ్చింది సంచాలక్స్కి. ఒక్కొక్కరిని చూస్ చేసుకున్నారు. డిమాన్ పవన్ ఫస్ట్ లేచి ఆ పర్టికులర్ ఎల్లో టీమ్ని చూస్ చేసుకుంటే ఏంటంటే నేను టాస్క్లు సరిగ్గా చేయట్లేదు నన్ను జడ్జ్ చేశారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో చూస్తాను అని అన్నాడు. ఇట్ ఈస్ ఫర్ నాగా అనుకుంటా ఆ డైలాగ్. అయితే వెళ్ళారు, కాల్ చూశారు. అనుష ఒకటే కంప్లీట్ చేసేసింది టాస్క్. యాక్చువల్లీ నేను కొంతమందిని పాయింట్స్ రాసుకున్నా పొగుడుదాము అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది అని అంటే వాడి కాల్ మొత్తం మెస్ అయిపోయింది. అండ్ అక్కడ క్లీన్ చేసారు. ఇక్కడ దాలియా అండ్ శ్రేయ మధ్యలో ఉండే డిమోన్ పవన్ లీడ్ చేస్తున్నాడు ఫర్ ఎల్లో టీమ్. అండ్ రెడ్ టీమ్ వచ్చేసి ఈయన పేరేం పేరు మర్యాద మనీష్ చూస్తున్నాడు. లెఫ్ట్ సైడ్లో షాకిబ్ వాజ్ దేర్. అండ్ వీళ్ళు అంటులు కడుగుతుంటే చూడాలా, చాలా పాపం చేసేటప్పుడే ఊరికే ఇది కడగలేదు, ఇది సరిగా లేదు. షాకిబ్ అన్నీ ఇట్లా చూసి పెడుతుండే పాపం మళ్ళీ. బట్ నేను అనుకున్నా అరే షాకిబ్ ఈజ్ డూయింగ్ వెల్ అనుకున్నా. తర్వాత అందరూ డిడ్ దేర్ జాబ్ వెల్ అనిపించింది. అందరూ బాగానే చూసారు. తర్వాత ఫస్ట్ అనుష వెళ్ళిపోయింది క్లోజ్ ఫోల్డ్ చేయడానికి. ఓకే, దాని తర్వాత దాలియా అండ్ శ్రేయ వెళ్ళారు. ఇక్కడ కొంచెం ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఫోన్ బికాస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు అక్కడ. ఎందుకంటే అక్కడ జబ్ వెళ్ళిపోయినాయి. అనుష ఎక్కడ ఉన్నామంటే ఓకే కమ్ డౌన్ ఆల్ రైట్. సో అనుష ఫాస్ట్గా చేసింది, వెళ్ళిపోయింది ఫస్ట్. తర్వాత ఫస్ట్ మధ్యలో ఎల్లో టీం వాళ్ళు వచ్చారు. ఏం చేశారంటే కల్కి వచ్చింది ఫ్రమ్ ఎల్లో టీం. కల్కి ఎల్లో టీం అయినా బ్రో, ఒక్క సెకండ్ ఆగు. సో సారీ గైస్. కల్కి కేమ్ ఫ్రమ్ ఎల్లో టీమ్ కల్కి. సారీ బ్రో, మళ్ళీ అసలు కల్కి కేమ్ ఫ్రమ్ ఎల్లో టీమ్ నుంచి వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసిన తర్వాత నేను అనుకున్న కల్కి విల్ బి ద ఫస్ట్ ఇన్ ప్లేస్. లైక్ ఎల్లో టీమ్ కథం ఫాస్ట్గా చేసేస్తుంది. ఆమె ఫస్ట్ స్వీపింగ్ అయిపోయే టైంకి వీ హ్యాపెన్ టు సీ బ్లూ టీమ్కి వచ్చారు శ్వేత వచ్చింది క్లీన్ చేస్తుంది. సో ఇటు చెత్త అటు చెత్త ఇటు పడే ఛాన్సెస్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో. ఆమెకి శ్వేతకి నిఖిత వాజ్ హెల్పింగ్ అండ్ ఆ మాపింగ్కి అవన్నీ. అండ్ ఇక్కడ కల్కి ఒకటే ఫాస్ట్గా చేసేస్తుంది. షీ థాట్ షీ కెన్ డూ. అండ్ ఆమె కన్విన్స్ చేసిందేమో టీంలో. ఆమె కూడా వచ్చింది ఫాస్ట్గా చేసేసింది. ఇంకా వీళ్ళేది అవ్వలేదు. ఫోల్డింగ్ క్లోత్స్ శ్రీజ, ఐ హ్యావ్ టు సే, అంటే అది అందరికీ అన్నీ వచ్చి ఉండాలని ఏం లేదేమో, బట్ ఆడపిల్లలకి బట్టలు మడతేయడం వచ్చి ఉండాలన్నా ఏమో, అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దీస్ డేస్ pretty much focused on their careers. Otherwise
గర్ల్స్ ఆర్ ఈక్వల్ టు బాయ్స్ అండ్ ఇంట్లో గారభంతో ఇంట్లో పని తక్కువ చేసి ఎక్కువ మాట్లాడుతున్నా కదా ఇప్పుడు టాపిక్ మా. సో ఐమ్ నాట్ అబౌట్ టు టాక్ ఇవన్నీ చెత్త మాట్లాడాను నేను. బట్ అగైన్ షీ వాస్ బిట్ డిలే. ఓకే, శ్రీజ కొంచెం లేట్ చేసింది లాస్ట్ మూమెంట్ వరకు. నేను అంటే కొంచెం నిన్న మొన్న బాగా హై ఇచ్చింది కదా, సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ శ్రీజ. లైక్ నేననే కాదు, ఎవ్రీబడి విల్ కీప్ మోర్ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ శ్రీజ. సో అక్కడ కొంచెం ఏదంటే లాగ్ అయింది, కొంచెం స్లో డౌన్ అయిపోయింది. దాని తర్వాత లేట్ అయినప్పటికీ వచ్చిండు మర్యాద మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చిండు. ఫాస్ట్గా దుడిచేస్తుండు, తీసేస్తుండు. అప్పటికే తను కలికి వచ్చి బెల్ కొట్టేసింది. దాని తర్వాత ఇంకొంచెం ప్రాపర్గా క్లీన్ చేయాల్సి ఉంటే శ్వేత క్లీన్ చేసింది. తర్వాత ఆమె కూడా కొట్టేసింది. అప్పటికి నాకు తెలిసి 70 to 80% క్లీన్ చేసిస్తాడు మర్యాద మనీష్. షటప్ హరీష్ వీళ్ళిద్దరి పేర్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు గమనించుంటే నా రివ్యూస్ మీరు చూస్తుంటే మర్యాద మనీష్ అండ్ హరీష్ గారి విషయంలో ఈ పేర్లు బాగా కన్ఫ్యూజింగ్ వస్తూ ఉంటుంది. మర్యాద మనీష్ని మర్యాద రామన్న అంటున్నా. సరే, లెట్స్ గెట్ బ్యాక్. సో దాని తర్వాత ఏం చేసిండు, నేను ఈయన స్మార్ట్ మూవ్ ఏం చేసిండంటే, అంటే శ్రీజ చెప్పింది అది యాక్చువల్లీ. సో హౌస్లో ఎలా ఉంటుంది, హౌస్లో ఉన్నప్పుడు కొంచెం స్మార్ట్గా ఆలోచించండి. గెలవాలంటే ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పేసి. సో XYZ అంటే చేయకూడనివి కూడా చేయడం స్మార్ట్ మూవ్స్ అవుతూ ఉంటాయి యాక్చువల్లీ. ఓన్ డెసిషన్స్ తీసుకొని ఇలా చేయడం అలా చేయడం అనేటివి ఒక్కొక్కసారి స్మార్ట్ మూవ్స్ అయిపోయి యూ డేడ్ వెల్. అంటే నాగార్జున గారితో అప్రిషియేషన్స్ కూడా తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి బిగ్ బాస్ సీజన్కి సంబంధించి ఎపిసోడ్స్లో. సో అలాంటి ఒక స్ట్రాటజీని మేబీ ఈమె యూజ్ చేసి ఇలా చేద్దాం అనుకుంది, ఇక్కడ కంప్లీట్లీ మిస్ఫైర్ అయిపోయింది. సో దాని తర్వాత డిస్కషన్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. దాని తర్వాత ఆయన వేసిన తర్వాత నేను అనుకున్నాను, శ్రీముఖి గారు అన్నారు, సో నేను వచ్చి చూసేదాకా అందరిది క్లీన్ ఉండాలి అని అంటే స్టిల్ ఇంకా వాళ్ళు టాస్క్లో ఉన్నారేమో అనుకున్నా. తర్వాత శ్రీముఖి ఏమన్నది, బెల్ కొట్టిన తర్వాత అది చేయడం కరెక్ట్ కాదు కదా, అది నీకు తెలుసు కదా అనేసి మళ్ళీ ఒక క్వశ్చన్ చేసింది. అంటే ప్రాబబ్లీ వీళ్ళది కూడా నీట్ ఉండాలి అని చెప్పడానికి అనుకుంటాం. మరి శ్రీముఖి అలా అనింది. అండ్ శ్రీముఖి ఐ రియలీ సా డిఫరెంట్ షేడ్ ఇన్ హర్ టుడే. చాలా హైలైట్ అసలు అది. దాని తర్వాత ముగ్గురిది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఎల్లో కంప్లీట్ చేశారు, తర్వాత బ్లూ, తర్వాత రెడ్ వాజ్ లాస్ట్. సో ఇది ఇక్కడ ప్రాపర్గా టాస్క్ ప్రాపర్గా జరిగింటే ఎల్లో షుడ్ బీ ద విన్నర్. ఎల్లో టీంకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. అగైన్ లెట్స్ కమ్ బ్యాక్. స్టార్టింగ్ సంచాలక్స్ దగ్గరకు వచ్చేద్దాం ఫాస్ట్గా. సో సంచాలక్స్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అని అంటే, చేయవలసిన పనులు అంటే వీళ్ళు చాలా ప్రాపర్గా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్నారు. మీరు ఓకే అంటేనే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అంటే అంట్ల దోమే దగ్గర నుంచి బట్టలు మడతేయడానికి వెళ్తారు. 1-2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ మీకు నో చెప్పే ఛాన్సెస్ ఉంది. మీరు సాటిస్ఫై అయితేనే వెళ్తారు అని చెప్పేసి. ఒకవేళ మీ జడ్జ్మెంట్ రాంగ్ ఉందా లేదా అని చెప్పేసి జడ్జెస్ చూస్తారు అని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ దే డిడ్ ఇట్ ఆల్సో. దాని తర్వాత వచ్చింది శ్రీముఖి, చెక్ చేసింది, మర్యాద మనీష్ని అడిగింది, చూసింది ఏంది ఇది అన్నది. సెకండ్ మళ్ళీ 2 ప్లేట్లు, మీరు ఇలాంటి ప్లేట్లోనే తింటారా అని అడిగింది. సో బేసిక్గా ఏంటంటే ఇట్ వాజ్ నాట్ నీడ్ టు బీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నీట్గా లేకుండే 18 నిమిషాలు అయిందా, సరే ఇంకా 2 minutes సరే నీట్గా లేకుండే. సో నీట్గా ఉండాలి కదా బ్రో. సో అంట్లు తోమడం అంటే ఏంటి, నీట్గా ఉండాలి. నీట్గా లేకుంటే అండ్ దాన్ని షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. మళ్ళీ డిమోన్ పవన్ దగ్గరికి వెళ్ళింది. ప్లేట్కి వెనకాల కొంచెం ఇట్లా మార్క్ ఉంది, ప్రాబ్లమ్ వాళ్ళు వేసిన చెత్తలో నుంచి పడింది అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేసిండు. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో దెన్ ఇంకొక దగ్గర కూడా సేమ్ ఉండే. అండ్ షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ డిమోన్ పవన్. దాని తర్వాత అట్లా అవ్వగానే డిమోన్ పవన్ లైక్ డోంట్ గివ్ అనే ఆపిక సోది అనేది అనింది. లైక్ క్వైట్ అయిపోయిండు, లైక్ ఎక్స్ప్రెషన్ ఇట్లా పెట్టిండు. అరే దాని తర్వాత షాకిబ్ దగ్గరికి వెళ్ళింది. షాకిబ్ దగ్గర నుంచి కూడా సేమ్ రెస్పాన్స్. అండ్ షీ వాజ్ లైక్ క్వైట్ అ బిట్ సీరియస్. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. జడ్జి లాగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత ముగ్గురిని సంచాలకుగా మీరు సరిగా వ్యవహరించలేకపోయారు అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇంకొక దగ్గరకు వచ్చి ప్రియా టీం నుంచి దెర్ వాజ్ అ బ్లాంకెట్ ప్రాపర్గా ఫోల్డ్ చేయలే, కింద పడింటే మళ్ళీ పైకి పెట్టేటప్పుడు ఇట్లా ఇంప్రాపర్గా అయింది. దీన్ని అప్రూవ్ చేసింది ఎవరంటే ఇట్ వాజ్ షాకేబేనా 1 second దాకా ప్రాబబ్లీ ప్రియా దానికి ఎల్లో టీంకి ఎవరుండే, షాకేబే ఉండే. ఎస్, షాకేబ్ లేడు, డిమోన్ పవన్ అప్రూవ్ చేసాడు అంతే కదా. ప్రియా టీంలోకి ఎల్లో టీం ఎవరు, డిమోన్ పవనే. ఎల్లో టీం
యా డిమాన్ పవన్ అప్రూవ్ చేసిండు అండ్ ఇట్ వాజ్ నాట్ ఓకే. సరే ఇవన్నీ పక్కకు పెడితే వీళ్ళు బాగా డిస్కషన్ స్టార్ట్ అయింది టీమ్మేట్స్ లోపల, కంటెస్టెంట్స్ లోపల డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ రెడ్ టీమ్కి ఎల్లో టీమ్కి క్లాష్ జరిగింది అక్కడ. అండ్ వాళ్ళు తిట్టుకున్నారు. శ్రీజ కొంచెం నోరు చేసుకుంది, శ్రీజ కొంచెం నోరు ఎక్కువే తెలిసి చేసుకుంది. అండ్ మర్యాద హరీష్ గారు హీ వాజ్ టాకింగ్ రియలీ వెరీ వెల్, బాగా మాట్లాడిండు. అండ్ ఆమె చెప్పిన పాయింట్స్ని చెప్తూ ఆ టీషర్ట్ తీసి తుడవడం విషయంలో శ్వేత ఏదైతే డిస్కంఫర్ట్ మెన్షన్ చేసిందో, చెమట ఉన్న టీషర్ట్ని అలా తీసి తుడుస్తారా, మీ ఇంట్లో అయితే అలానే చేస్తారా అంటే, అవుట్ ఆఫ్ ద లిమిట్స్ వెళ్ళి ఆలోచించాలి, నేను ఎంత క్విక్గా చేయగలితే అంత క్విక్గా చేయొచ్చు అని చెప్పేసి నేను టీషర్ట్ తిప్పి చేసేసిన. సో అది జనరల్లీ ఏంటంటే నేను సూపర్ ఫాస్ట్గా చేయడానికి నేను అదే టీషర్ట్ తిప్పి చేస్తుంటే అదే లాస్ట్లో ఉన్నాడు కదా కొంచెం ఫాస్ట్గా క్విక్గా చేయాలనే పాయింట్లో తీసేసిండు అనుకున్నా. అండ్ అదే యాక్చువల్లీ మాప్ ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేయడానికి టైం లేకుండా సో హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. మాప్ వచ్చిన తర్వాత కూడా టీషర్ట్తో కంటిన్యూ చేసిండు. సో బేసిక్గా ఏంటంటే అక్కడ నాకు హరీష్ గారు టీషర్ట్తో క్లీన్ చేసిన పాయింట్ కొంచెం ఆయనకు హై ఇచ్చిందని చెప్పాలి. సో ఆ డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఏమైందో మరి ఇంకా లాస్ట్కి జడ్జెస్ వెళ్ళిర్రు, మాట్లాడుకుర్రు, దేవర్ లైక్ చాలా డిస్కషన్ పెట్టుకుర్రు. సూపర్ అసలు. లాస్ట్లో మనీష్ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్. అది ప్లేట్లు తుడిచేటప్పుడే బిందు మాధవి వాస్ టెల్లింగ్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ టూ. యాక్చువల్లీ ఇవాళ నాకు తెలిసి నేను ఆయనకు రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు అనుకున్నా. ఎవరికి? మర్యాద మనీష్కి. సారీ గైస్, ఈ పేరులో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఎనీవేస్, సో డిమాన్ పవన్కి సేమ్, షాకిబ్కి కూడా సేమ్ అయింది. సో జస్ట్ బాగా డిస్కస్ చేసుకొని ఫైనల్గా సో బికాజ్ ఆఫ్ సంచాలక్స్ ఇది ఫెయిల్ అయిందని చెప్పారు. అండ్ నిజం చెప్పాలంటే అదే నిజం. ఎందుకంటే వీళ్ళు జడ్జ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండింటే ఏదో ఒక టీంకి ఫైనల్గా అంటే ఎల్లోకి ఇచ్చేవారు. ఎల్లో టీంకి విన్నింగ్ ఇవ్వకపోవడానికి జడ్జ్ కారణం. కమింగ్ బ్యాక్ టు ఎల్లో టీమ్, హూ ఇస్ ద జడ్జ్? డిమాన్ పవన్. సో డిమాన్ పవన్ వల్ల ఎల్లో టీంకి రాలేదు. కరెక్టేనా? డిమాన్ పవన్ ఏనా అనేష? వీళ్ళు రెడ్, వీళ్ళు బ్లూ, వీళ్ళు ఎల్లో, అంతేలే. సో అట్లా జరిగింది. ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు లేరు. అంటే ఈ టాస్క్కి వదిలేసి స్టార్టింగ్ నుంచి ఎవరైనా ఉన్నారా చెక్ చేసుకుందామని చెప్పి బిందు మాధవి ఆలోచించినా కానీ ఎవరు దొరకలే అంటే MVP ఎవరికి ఇవ్వలేదు. విన్నింగ్ టీమ్, దెర్ ఇస్ నో విన్నింగ్ టీమ్. అన్నిటికంటే డిజాస్టర్ ఓటింగ్ పోల్ లేదు. ఇవాళ నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏముండే అంటే ఈయన మర్యాద మనీష్ కొంచెం ఫాల్ బ్యాక్ అవుతాడు. అండ్ స్టార్టింగ్లో ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా ఐ వాజ్ హ్యావింగ్ దట్ హోప్స్ దట్ షాకిబ్కి బ్రేక్ త్రూ వచ్చింది, డిమాన్ పవన్కి బ్రేక్ త్రూ వచ్చిందని. ఐ డి నాట్ థాట్ ఇంత డిజాస్టర్కి టర్న్ అవుట్ అవుతుంది ఇష్యూ అని చెప్పేసి. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇలా ఈ పాయింట్స్ ఇట్లా వద్దు, ఇట్లా చెప్పు, అట్లా చెప్పు, ఏదైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఒకవేళ మంచిగా అనిపిస్తుంది, డే 1 నుంచి ఫాలో అవుతున్నారు ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఆ రోజు అలా ఉండే ఇలా ఉంది, కంపారిటివ్లీ కొంచెం బెటరా అదన్నా చెప్పండి. సో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇంకొంచెం బెటర్గా చేయడానికి, ఇంకొంచెం క్విక్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికి చూస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్ రియలీ మీన్స్ లాట్. యు ఆర్ యాడింగ్ అ వాల్యూ ఫర్ మై ఎఫర్ట్స్.